హలో అండి, నేను మీ రేష్మ. సండే అనగానే రోజు లేసేలాగా 5కి 4:30కి అంత లేదు, 7కి లేయడం, 9కి తినడం అలానే ఉంటుంది. ఇవాళ కూడా నేను ఆల్మోస్ట్ 10 దాకా వెయిట్ చేసేసే ఎగ్ దోశ వేసుకున్నాను. ముందు రోజు వీడియోలో నేను టమాటా కారం ఎక్కువ చేశాను కదా, అది రెడీగా ఉంటే చాలు. సండే మార్నింగ్స్ అన్నా ఏమైనా హడావిడి మార్నింగ్స్ ఉంటే హ్యాపీగా కారం దోశ ఆర్ ఎగ్ దోశ వేసుకొని తినేసేయచ్చు. మన రాగి పిండి బ్యాటర్ ఉంది కదా, దీంతోనే మనం ఎన్ని టైప్స్ ఆఫ్ దోశలు అయితే వేసుకోవచ్చు. దీంతోనే నేను ఇవాళ ఎగ్ కారం దోశ వేసుకున్నాను. ఉత్తప్పం, మసాలా దోశ ఏదైనా బాగానే వస్తుంది. టేస్ట్లో అయితే ఏం డిఫరెన్స్ ఉండదు. సండేస్ అంటే ఆల్మోస్ట్ మా ఇంట్లో ఫ్రైడేస్ లాగానే ఉంటుంది వైబ్స్. ఫ్రైడేస్ ఎలా ఉంటుందో సండేస్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇల్లు మొత్తం శుభ్రంగా మాప్ చేసుకోవడం, సాంబ్రాణి వేసుకోవడం, ధూపం వేసుకొని, సో దట్ ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మా ఆయన పాప ఇద్దరు ఇంట్లో ఉండే రోజు అయితే అది ఏ రోజు చూడను. ట్యూస్డే అయినా మండే అయినా ఏ డే అయినా వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నారు అంటే కంపల్సరీ ఈ యాక్టివిటీస్ ఉంటుంది ఇంట్లో. ఎందుకంటే చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. మనం ఎక్కడో సపరేట్గా బయటకు వెళ్ళి ప్రశాంతతను ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు. మాప్ వేసి సాంబ్రాన్ని పొగబట్టిచ్చేస్తేనే ఇంకా ఆ రోజంతా ఏదో చిన్న బిడ్డకి తలస్నానం చేసి మనం రెడీ చేస్తే ఎలా ఉంటుందో చూసేకి ఎంత క్యూట్గా ఉంటుందో అంత క్యూట్ ప్రెజెన్స్ అయితే ఉంటుంది. నేను సాంబ్రాణి అయితే చాలా రోజులుగా ఈ పద్ధతిలోనే వేస్తుంటాను. చాలా మంది నేను చూసిన దగ్గర సాంబ్రాణి అంటే సాంబ్రాణి కప్స్ ఉంటాయి కదా, డైరెక్ట్గా సింపుల్గా మనం అంటిచ్చేస్తే కూడా సాంబ్రాణి వచ్చినంత సేపు ఉండదు కంపారిటివ్ దిస్ మెథడ్. ఇది వచ్చి మనం మామూలుగా ట్రెడిషనల్ మెథడ్. ఆ కాలంలో అయితే ప్రతి ఇంటికి కట్టెలు పోయి ఉండేది. స్నానానికి నీళ్ళు కాంచుకోనాక అన్నం వండేసిన తర్వాత కంపల్సరీ ఆ బొగ్గుల్ని తీసుకొని ఫ్రెష్గా సాంబ్రాణి పొడి చల్లేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు అంత ఫెసిలిటీ లేదు కాబట్టి మనకి సాంబ్రాణి కప్స్ పిక్చర్లోకి వచ్చాయి. కానీ నేనేం చేస్తానంటే బొగ్గులు ఎక్కడైనా నేను బల్క్గా ఒకసారిగా ఒక కవర్కి తీసుకొని వచ్చుకునేస్తాను. చిన్న కవర్కి అది చాలా రోజులు వస్తుంది, 6 months వస్తుంది ఒక చిన్న కవర్కి తెచ్చుకుంటేనే. డీప్ ఫ్రై చేసే గంట ఉంటుంది కదా మన ఇంట్లో, నేను ఒకటి దీనికని సపరేట్గా పెట్టేసుకున్నాను. బొగ్గులు దీంతో డైరెక్ట్గా ఇలా ఫ్లేమ్ మీద పెట్టేస్తే ఒక సిమ్లో పెట్టేసుకున్నామంటే ఒక 5 minutesకే మంచిగా నిప్పులు అయిపోతుంది. సాంబ్రాణి ఇలాగ బ్లాక్ లాగా మనకి షాప్లో దొరుకుతుంది కదా, అది ఒకసారిగా తెచ్చేసుకున్నామంటే కొద్దిగా దాన్ని బ్రేక్ చేసుకుని ఇలా మంచిగా పౌడర్ లాగా చేసుకున్నామంటే నిప్పుల్ని ఇలా సాంబ్రాణి గంటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసామంటే ఇంకా మామూలే, మనం జనరల్గా వేసుకుంటాం కదా అలానే సాంబ్రాణి ఇల్లంతా పట్టించేసేయచ్చు. స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి శుక్రవారం లేదు, ఏ వారం లేదు, ఎర్లీ మార్నింగ్ హడావిడిగా ఇంకా రెడీ చేసి పంపించేయడమే. ఇంత ఓపిక టైం ఉండదు కాబట్టి ఇంట్లో నాకు తను ఉన్నప్పుడు పాసిబుల్ అయినప్పుడు ఆయిల్ పెట్టున్నా సరే తలకి మంచిగా సాంబ్రాణి పట్టించడానికి ట్రై చేస్తాను. మా నాన్నమ్మ నాకు చిన్నప్పుడు ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీ సాంబ్రాణి పట్టించేది హెయిర్కి. 6th class 5th class వరకు నాకు బాగా గుర్తుంది. తినేంటంటే డ్రామాలు చేస్తుంది, మామూలుగా పట్టించుకుంటుంది. ఈరోజేమో ఎక్కువ తిప్పిస్తుంది కానీ ఎట్లా అలా పట్టేశాను. కోల్డ్ వచ్చే ఆ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇది సాంబ్రాణి స్మెల్కి పిల్లలకి దగ్గరికి రాదంట. అది ఆర్గానిక్ సాంబ్రాణి అంటారు. దీంట్లో కూడా మనకి కల్తీ వచ్చిందనేసి చెప్తున్నారు. ఇంకా చేసేదేం లేక మనకి దగ్గరలో ఏది అవైలబుల్ ఉంటే ఇంకా మనకు కుదిరినప్పుడు అదే వాడాల్సి వస్తుంది. ఇలా సాంబ్రాణి మొత్తం ఇల్లంతా పట్టించేసిన తర్వాత ఆ నిప్పుల గెంటి ఏదైతే ఉంటుందో అది చిన్నపిల్లలకి కానీ మనం రెగ్యులర్గా తిరిగే ప్లేసెస్ కానీ దూరంగానే పెట్టుకుంటాము. ఆఫ్టర్నూన్ లంచ్కి సాంబార్ రైస్ ఆర్ కిచడీ అంటారు కదా, అది చేశాను. ఒక 1/2 cup మసూర్ దాల్, 1/2 cup పెసరపప్పు, 1 cup కందిపప్పుకి ఇంకొక 1 cup రైస్ వేసాను. చిన్న గ్లాస్, టీ గ్లాస్తో మెజర్ చేసుకున్నాను. దీంట్లో ఓన్లీ ఒక ముల్లంగి, ఒక 10 beans అవి మాత్రం వేసి ఆయిల్ లేకుండా కుక్ చేశాను. ఎందుకంటే మనం మొత్తం సర్వ్ చేసుకునేటప్పుడు తినేటప్పుడు దీంతో నేను ఇంట్లో చేసిన గీ అనేది ఎక్కువ వేసుకున్నాను. సో దట్ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 5 star హోటల్లో తిన్నంత టేస్ట్ వస్తుంది, ఎక్సలెంట్ ఉంటుంది. సో మనం తాలింపులో ఆయిల్ వేయకపోతే ఇలా వేసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. మనం తాలింపులో ఆయిల్ వేసి మళ్ళీ ఎక్స్ట్రా దీంతో గీ యాడ్ చేసామంటే మనకి క్యాలరీస్ కౌంట్ ఎక్కువ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ అయినా ఇలా ఎందుకు సింపుల్గా లంచ్ ఎండ్ చేసుకున్నామంటే నన్ను పాపను మోసం చేసేసి మా ఆయన వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళిపోయారు అక్కడ ఫుడ్ తినడానికి. ఇప్పుడే వచ్చారు, ఆఫ్టర్నూన్ 3 అయిపోయింది వచ్చేసరికి. మాకు స్పెషల్ అంటూ ఏం చేయాలని నాకైతే తోచలేదు. ఇంట్లో అందరూ ఉంటాయి కదా మనకు చేయాలనిపిస్తుంది. ఇంకా నాకు పాపకి బయట ఆర్డర్ పెట్టేద్దాం అనుకున్నాను. ఇంకా నాకు నేను సర్ది చెప్పుకొని ఇంకా క్విక్గా సాంబార్ రైస్ అనేది ఒక 15 minutesలో కంప్లీట్ చేశాను. వారంలో ఉన్నది ఒక్క లీవ్. ఆ రోజు కూడా ఇలాగ ఫంక్షన్స్ అని చెప్పి బయట వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటని ఒక్కరో కూడా ఆలోచించరు ఈ మగవాళ్ళు. ఇంత చేశాక ఇంట్లో మేము కసబుసు అంటూ ఉంటాము. వచ్చి ఇంట్లో సిచ్యువేషన్ నార్మలైజ్ చేయడానికి వస్తూ ఐస్ క్రీమ్ పట్టుకొచ్చారు. నేను తిన్నానా అంటే నిజం ఒప్పుకుంటున్నాను. ఒక 2 spoons తినేసి పక్కన పెట్టేశాను, వాళ్ళిద్దరికే ఇచ్చేసాను. చీట్ డే అంటూ ఒకటి ఉండాలి కదండి మరి, సో అందుకే ఈ 2 spoons. పాపని నిద్రపించేసాను. నాకు డేలో ఎప్పుడు నిద్ర రాదు. ఎప్పుడు తను నిద్ర వెళ్ళినా నేను బయట వచ్చేసి ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ ఉంటాను. సో దట్ ఇవాళ వాళ్ళిద్దరూ నిద్రపోయిన తర్వాత మంచిగా జడేసుకున్నాను. దీని పేరు ఫ్రెంచ్ బ్రైడ్ అంటారు.
ఎవరైనా ఇంకొకరికి వేస్తేనే ఇది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూసారంటే నాకు నేనే వేసుకున్నాను ఇది, కాబట్టి నాకు చాలా ప్రౌడ్ అనిపించింది. మార్నింగే కలవరిస్తున్నారు మా ఆయన పాయసం కావాలని చెప్పేసి. పాయసం అంటే నేను ప్రతిసారి ఇలానే చేస్తూ ఉంటాను. ఓన్లీ పాలు చక్కెర సేమియా అయితే ఆ వెర్షన్ ఆ టైప్లో అయితే చేయను, మాక్సిమం ఇలానే వేస్తాను. పెసరపప్పు ఒక 1/2 కప్ తీసుకొని దాన్ని మంచిగా ఒక కుక్కర్ పెట్టేస్తాను. తర్వాత నెయ్యి కొద్దిగా వేసుకున్నాను. ఇది కొద్దిగా షాప్లో నెయ్యి, ఇంకొద్దిగా ఇంట్లో చేసిన నెయ్యి రెండు మిక్స్ చేసి మంచిగా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ మంచిగా కట్ చేసి చాప్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా రోస్ట్ చేసుకోవాలి. మామూలుగా కిస్మిస్ లాస్ట్లో వేస్తారు, త్వరగా అది ఫ్రై అయిపోతుంది అని చెప్పేసి నేను మొత్తం ఒకసారి వేసేసి అన్ని నార్మల్గా ఫ్రై చేసుకున్నాను. ఎక్కువ బ్రౌన్ కూడా అవ్వలేదు. తర్వాత మనం ఎంత పెసరపప్పు తీసుకున్నామో అంతే కప్లో సేమియా తీసుకుంటున్నాను, వీట్ సేమియా. దీన్ని మామూలుగా లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను గీలో. ఈ పాయసంలో హీరో ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి పాలు. నార్మల్ ఆవు పాలు కంటే కొబ్బరి పాలు దీనికి చాలా టేస్ట్ ఇస్తుంది, చాలా బాగుంటుంది, క్రీమీగా టెక్స్చర్ వస్తుంది. మనకు హెల్త్కి కూడా చాలా మంచిది కదా కొబ్బరిని పాలు చేసుకోకుండా మంచిగా సాఫ్ట్గా బటర్ అంత సాఫ్ట్గా మనం మిక్సీలో వేసి కూడా మనం పాయసంలో యాడ్ చేసుకోవచ్చు. నాది ఈ జ్యూసర్ బ్లెండర్ కాబట్టి అంత పర్ఫెక్ట్గా అంటే క్రీమీగా అంతా ఇది బ్లెండ్ అవుతుంది కాబట్టి నేను దీంట్లోకైనా షేర్వాలోకైనా కొబ్బరి పాలు తీసేసే వేస్తున్నాను. యాక్చువల్గా ఆ కొబ్బరి ఫైబర్తో పాటు తింటేనే మనకి డైజెషన్కి బాగా మంచిది. పెసరపప్పు ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది, మరి మనకు పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదే మార్నింగ్ నానబెట్టేసి ఉంటే ఈ పాటికి నేను డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసి ఉంటాను. ఇంక ఇన్స్టెంట్ కాబట్టి మనం కుక్కర్ పెట్టుకోవాల్సి వస్తుంది. దీన్ని ఆ గీలో ఫ్రై అవుతున్న సేమియాలో యాడ్ చేసేయాలి. అలానే కొద్దిగా వాటర్ కూడా మిక్స్ చేసుకొని మంచిగా కలిపేయాలి. ఓన్లీ పప్పు వేసామంటే అది అండలకి పట్టేస్తుంది, అడుగు పట్టేస్తుంది. పప్పు సేమియా తీసుకున్న కప్లోనే బెల్లం తీసుకున్నాను. దీనికంటే ఇంకొద్దిగా ఎక్కువే తీసుకోండి, లాస్ట్లో నాకు కొద్దిగా స్వీట్ తక్కువ అనిపించింది. ఇసుకుండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కరిగించి వడపోసుకోవాలి. ఒక 5-6 ఇలాచీసు కొబ్బరి పాలు కొడతాం కదా అందులోనే వేసేసామంటే మంచిగా సీడ్స్ అంతా బాగా మనకి మిక్సీ అయిపోతుంది. అప్పుడు వడపోసుకున్నామంటే ఇలాచీ ఫ్లేవర్తో కొబ్బరి పాలు సూపర్గా రెడీ అయిపోతుంది. మనం స్పెషల్గా మళ్ళీ పాయసంలో ఇలాచీస్ వేయాల్సిన అవసరం లేదు. పప్పుతో పాటుగా సేమియా మంచిగా ఉడికిన తర్వాత బెల్లం నీళ్ళు వడబోసేసుకుంటున్నాను. బెల్లం నీళ్ళలో సేమియా చాలాసేపు ఉడకదు, అందువల్ల ఇది సేమియా ఉడికిన తర్వాత వేస్తున్నాను. ఇది మంచిగా ఒక 5 మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఇంకా మనం కొబ్బరి పాలను కూడా వేసేసుకోవాలి. కొబ్బరి పాలను స్టార్టింగ్లోనే వేయకూడదు, దాని న్యూట్రిషనల్ వాల్యూస్ పోతాయి అంటారు. కాబట్టి మనం ఇంకా దింపుకున్నాక ఒక 5 మినిట్స్ ముందు కొబ్బరి పాలు యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఈ మొత్తం ఒక 5 మినిట్స్ దగ్గరకు వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుంటే మనకి యమ్మీ పాయసం రెడీ అయిపోతుంది. నేను ఈ స్టేజ్లోనే నాకు కావాల్సింది కొద్దిగా పాయసం ఎత్తి పెట్టుకునేసాను, ఎందుకంటే చెప్పాను కదా నాకు స్వీట్ తక్కువ అనిపించింది. ఇంకా మా ఆయనకి పాపకి ఇంకొద్దిగా వేస్తున్నాను. నా దగ్గర బ్రౌన్ షుగర్ ఉంటే అది ఒక 2 స్పూన్స్ వేసేసి సెట్ చేసేసాను. మనకైనా ఇంట్లో వాళ్ళకైనా పిల్లలకైనా బయట నుంచి బేకరీ నుంచో లేదంటే ఒక ప్యాకేజ్డ్ ఫుడ్ స్నాక్గా ఇవ్వడం కంటే ఇది ఎంతవరకు మేలో మనమే ఆలోచిద్దాము. నాకు తరచూ వచ్చే కామెంట్స్లో మెయిన్ కామెంట్ ఏంటంటే మీరు నాన్ వెజ్ అస్సలు తినరా అనేసి. తింటాము, మంత్కి ఒక 2 or 3 టైమ్స్ మాక్సిమం అయితే. కాబట్టి నేను ఎక్కువ నాన్ వెజ్ కుక్ చేస్తున్నట్టు మీకు కనిపించదు. మెయిన్ రీజన్ ఏంటంటే నాకు కానీ మా ఆయనకి కానీ రెగ్యులర్గా నాన్ వెజ్ తినాలనే క్రేవింగ్ అనేది చాలా తక్కువే వస్తుంది. సో మా ఇద్దరికి మ్యూచువల్గా అనిపించినప్పుడు తెచ్చుకుంటాము. అది మంచిదో చెడ్డదో నాకు తెలియదు, కానీ నేను మంచిగానే అనుకుంటున్నాను. మనం నాన్ వెజ్ తిని అంత ప్రాసెస్ చేసుకునే అంత హార్డ్ వర్క్ అయితే ఇప్పుడు మన ఈ జనరేషన్లో చేయట్లేదు కాబట్టి మనం తక్కువ తీసుకుంటేనే అది మంచిది. ఇంకా ఆఫ్టర్నూన్ చేసుకోలేదు కాబట్టి ఈవినింగ్కి నాటుకోడి చికెన్ ఒక 1/2 kg తీసుకొచ్చారు. నేను నాన్ వెజ్ గురించి ఎక్కువ వీడియోస్లో మాట్లాడకపోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రిఫరెన్సెస్ అనేది ఉంటుంది. మాకు వచ్చేసి మా దాకా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి సీ ఫుడ్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, తర్వాత ప్రాన్స్, థర్డ్ వచ్చేసి నాటుకోడి చికెన్, ఫోర్త్ వచ్చేసి మటన్కి ఉంటుంది, నెక్స్ట్ 5th లాస్ట్కి ఇంకా ఎక్కువ జనాలు గ్యాదరింగ్ వస్తున్నారు, ఇంటికి మన చుట్టాలు వస్తున్నారు అన్నప్పుడు మాత్రమే బ్రాయిలర్ చికెన్ తెచ్చుకుంటాము. రెగ్యులర్గా ఫస్ట్ ఒక 3-4 టాప్ లిస్ట్లో అవి మాత్రమే రిపీటెడ్ చేస్తూ ఉంటాము. ఇది చాలామందికి అఫోర్డ్ చేస్తారు, చేయలేరు, తక్కువ అనిపించవచ్చు, ఎక్కువ అనిపించవచ్చు. అందుకే నేను ఎక్కువ మాట్లాడను, టచ్ చేయను. వెజిటబుల్స్, ఫ్రూట్స్ అయితే అది జనరల్ కామన్ కాబట్టి నా సబ్జెక్ట్ మెయిన్గా అదే ఉంటుంది. ఫైనల్గా ఇవాళ అయితే రాగి దోశకి గోంగూర చికెన్తో చేశాను. మన తోటలో ఉన్న గోంగూరే కాబట్టి చాలా ప్రౌడ్గా చేశాను. టేస్ట్ కూడా చాలా బాగానే వచ్చింది. నాకు కొద్దిగా లేటే అయ్యింది. 5:30కి 6కి తినాల్సింది 6:45, 7 కూడా అయిపోయింది. ఇవాళ నేను ఇంట్లో వర్క్స్ అన్నీ చూసుకునేసి ఫ్రూట్స్ తీసుకురావడానికి నియర్ బై షాప్కి అయితే బయలుదేరాము. నాకు ఎందుకో కొద్దిగా చల్లగాలి తీసుకోవాలనిపించింది హానెస్ట్గా బైక్లో. ఇవాళ డే అంతా ఇంట్లోనే ఉన్నాను కదా, అడుగు బయట పెట్టలేదు. సో అందుకే ఏమో
ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చేసాము. అది బేరికాయ అంటారు కదా, యాపిల్ బేరు, అవి నార్మల్ యాపిల్, పోమోగ్రానైట్స్, ఇది వచ్చి మోసంబి, ఇంకా కొన్ని బ్లాక్ గ్రేప్స్. కిచెన్ మొత్తం సర్ది పెట్టేసి ఫ్రూట్స్ అన్ని అరేంజ్ చేసేసి పడుకునేసరికి 10:30 అయింది. సండే అంటేనే మీకు కూడా ఇంతేనా? నాకు కామెంట్లో చెప్పండి. దట్స్ అబౌట్ టుడేస్ వీడియో. టేక్ కేర్, బాయ్.